హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి గారెలే కదా అని అనుకోకండి. నేను మిగిలిపోయిన అన్నంతో గారెలు చేశానన్నమాట. అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం పొద్దుట గారెలు చేసుకున్నాను నేను. ఓకేనా అండి? ఇప్పుడు అవి ప్రాసెస్ చూద్దాం. నాకైతే చూశారు కదా ఎంత అన్నం మిగిలిందో. ఆ అన్నంతో గారెలు చేస్తానండి. ముందుగా అన్నాన్ని మిక్సీ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. గారెలు అయితే పైనంతా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా వస్తాయండి. అన్నం మెత్తగా అవడానికి 2 పెద్ద గరిటెలు పెరుగు వేస్తున్నానండి. బాగా పల్చగా కాకుండా చక్కగా ఒక ముద్దలా అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టడానికి కొంచెం టైం పట్టుద్ది. అన్నం తొందరగా మెత్తగా అవ్వదండి. అందులోనే నేను సాల్ట్ కూడా వేసి మిక్సీ పడుతున్నాను. చూసారండి ఎలా ముద్దగా అయ్యిందో. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి అచ్చంగా ఇడ్లీ పిండిలా కనిపించట్లేదు మీకు. 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 2 స్పూన్లు బియ్యం పిండి. చూసారు కదా నేను ఎంతంత క్వాంటిటీ వేసానో. అన్నం క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మిగతావి ఒక పెద్ద టీ స్పూను అనుకోండి జీలకర్ర. కానీ నేను చిన్న టీ స్పూన్తో 2 సార్లు వేసాను. పెద్ద టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు వేసాను. అల్లం తరగండి, చాలా బాగుంటుంది గారెల్లో అల్లం తరిగి వేసుకుంటే. అలాగే కరివేపాకు తరిగి వేసాను. కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నానండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అన్నమాట. చిటికలో ఇదంతా చక్కగా కలిపేసి మీకు చూపిస్తాను. చూసారండి ఎలా కలిపి ఉంచానో. దాన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కదా, చక్కగా అది మెత్తబడి ఓ 10 నిమిషాలు పక్కన పెడితే బాగా క్రిస్పీగా వస్తాయండి గారెలు. నేనైతే తడితో చేతికి తడి చేసుకున్నాను. చేతి మీద వేస్తున్నానండి నేను గారెలు. గారెలు ఎలా వేసుకుంటామో తెలుసు కాబట్టి మీరు ఆ ప్రాసెస్లో వేసేసుకుంటే సరిపోతుందండి. నేను 5 గారెలే వేస్తున్నానండి. ఎందుకంటే నూనె క్వాంటిటీ కొంచెమే వేసుకున్నాను. చక్కగా అలా విడివిడిగా దూరం దూరంగా ఉంటేనే గారెలు బాగా వేగుతాయండి. గారెలు అయితే మటుకు చాలా టేస్ట్గా ఉంటాయండి. మినప్పిండితో పని లేకుండా చక్కగా మనకి మిగిలిపోయిన అన్నంతో ఎవరికైనా ఇలాంటి స్నాక్ చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఎంతో టేస్ట్గా తింటారు వాళ్ళు. తిన్న వరకు కూడా చెప్పకండి మిగిలిపోయిన అన్నంతో చేసి పెట్టాము గారెలు అని. ఎందుకంటే ఇవి గారెపిండితో గారెలు తిన్నట్టే ఉంటాయండి. ఫస్టే గట్టితో కలిపేయకుండా కొంచెం ఇట్లాగా నూనె నెమ్మదంగా మరుగుతూ ఉన్నప్పుడు వెనక్కి తిప్పుకుంటే సరిపోతుందండి. చూసారా అండి గారెలు విరగకుండా చక్కగా వస్తున్నాయి కదా. మీకు అసలు అలాంటి డౌటే అవసరం లేదన్నమాట. మీకు అంతగా పలచబడిపోతే బియ్య పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోండి. పలచ పడితే గనక, పలచ పడకపోతే గనక నేను చెప్పిన విధానంలో వేసేసుకుంటే గారెలు కరెక్ట్గా వస్తాయండి. వేగిపోయిన తర్వాత గారెలు తీసేసుకుంటున్నాను నేను. చూసారండి ఎంత కలర్గా బాగున్నాయో గారెలు. అలాగే మిగిలిన వాయిలు కూడా వేసేసానండి. నాకు ఒక 15 గారెల దాకా అయినాయండి. చాలు కదండి, సింపుల్గా ముగ్గురు టిఫిన్ తినేయచ్చు హ్యాపీగా. స్పెషల్గా తినచ్చు. సద్దన్నం ఎవరు తింటారులే అనుకోకూడదు కదండి. ఈ రోజుల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడైనా సరే మనకి
అన్నం పరబ్రహ్మ స్వరూపమేనండి. ఈ రోజుల్లో మనం కష్టపడేది ఆ అన్నం కోసమే కదా! అన్నం పడేయకుండా చక్కగా ఇలాగ స్పెషల్‌గా స్నాక్స్ చేసుకోండి. చాలా బావుంటాయి. చూసారా అండి ఎంత బావుందో? నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.